లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి 43 వరకు చదువుదాం. చూడండి, ఇక్కడ రాజబడినటువంటి మాట 39వ వచనంలో ఆల్రెడీ సిలువలో వేలాడబడుతున్నటువంటి దేవునితో పాటు ఎవరెవరు ఉన్నారు? సిలువలో ఎవరెవరు ఉన్నారు? యేసు ప్రభు కాకుండా ఇద్దరు దొంగలు ఉన్నారు. అయితే అందులో ఒకడేమంటున్నాడో తెలుసా? ఆయన అంటున్నటువంటి మాట, నేరస్తులో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, తన ప్రజల్ని వారి పాపం నుండి విమోచించేటటువంటి వాడు కదా, నీ ప్రజలైతే నిన్ను నీవు రక్షించుకొని నీవు దేవుడవైతే నువ్వేం చెయ్యి, సవాలు విసురుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా అహంతో కూడినటువంటి మాటలు, ఇవి గర్వముతో కూడినటువంటి మాటలు. ఎవరు? ఈ సిలువలో ఉన్నటువంటి ఇద్దరు దొంగల్లో ఒక దొంగ. ఆ దొంగ ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? సిలువ మీద వేలాడుతున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే సిలువ దేనికి సాదృశ్యం? శ్రమకు సాదృశ్యం. అయితే ఆ సిలువ మీద ఉన్నటువంటి వాడు ఏం భరిస్తున్నాడు? శిక్షను భరిస్తున్నాడు. అయినప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి అహం, తనలో ఉన్నటువంటి గర్వం ఏం చేస్తుందో తెలుసా? దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఆయనని దూషించుచు, యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేస్తున్నాడు? ఆయనను దూషించుచు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, నీవు క్రీస్తువు కదా అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి గుర్తు చేస్తున్నాడు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువు వారు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సిలువ మీద ముగ్గురున్నారు. ముగ్గురులో ఒకరు యేసయ్య దేవుడు, మిగతా తక్కినటువంటి వారు ఇద్దరు దొంగలు. అయితే ఆ ఇద్దరు దొంగల్లో కూడా వారి మనస్సులు కూడా వ్యత్యాసం ఉన్నాయి. ఇద్దరు తప్పు చేసినటువంటి వారే, శిక్ష పొందవలసినటువంటి వారే. అయితే శిక్షకు అర్హులైనటువంటి వారు ఏం చేయబడ్డారు? సిలువకు వేలాడబడుతున్నారు. అయితే అందులో ఒకడు ఏమంటున్నాడంటే కన్నా, ఓ యేసు క్రీస్తు ప్రభువా, యేసు క్రీస్తు, నీవు నిజముగా నీవు క్రీస్తు కదా. ఆయనను దూషిస్తూ ఏమంటున్నాడంటే, నిన్ను నువ్వు రక్షించుకో. ఏమంటున్నాడు? మొట్టమొదట నిన్ను నువ్వు కాపాడుకో. ఎంత పెద్ద మాట అండి! ఎప్పుడైనా ఆలోచించారా? ఆ దొంగ పలుకుతున్నటువంటి మాట, వీడు తప్పు చేసినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు తప్పు చేయనటువంటి వాడు. ఆయన ఆ దొంగ మాట్లాడుతున్నటువంటి మాట, నిన్ను నువ్వు అంటే మొట్టమొదట నిన్ను నువ్వు రక్షించుకోవయ్యా, తర్వాత మమ్మల్ని. ఎంత పెద్ద మాట అండి! ఎంత అహంకారపు బుద్ధితో మాట్లాడుతున్నటువంటి మాట, ఎంత గర్వంతో ఆ వ్యక్తి నిండిపోయాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, అయితే అదే సిలువ మీద పక్కన ఇంకో సిలువ మీద వేలాడుతున్నటువంటి ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే కన్నా 39వ అధ్యాయం 41వ వచన భాగంలో ఆయన ఏమంటున్నాడంటే, మనకైతే ఇది న్యాయమే. రెండో దొంగ అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే. ఎందుకు న్యాయం అంటే, మనము చేసినటువంటి వాటికి తగినటువంటి ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పితము చేయలేదని చెప్పి. ఎవరితో చెప్తున్నాడు? మరొక దొంగ. ఎవరైతే దూషించారో, అహంకారపు బుద్ధితో మాట్లాడుతున్నారో, నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడేటటువంటి వ్యక్తి కనబడుతున్నాడు. సిలువలో శిక్షను భరిస్తూ కూడా ఆ వ్యక్తితో సౌమ్యంగా ఇంకో దొంగ అంటున్నటువంటి మాట, మనము ఈ శిక్ష భరించుట ఇది తగినది. ఎందుకంటే గన మనము తప్పితములు చేసినటువంటి వారం. ఇక శిక్ష మనకు తగినది. అయితే ఈయన ఏ పాపము చేయలేదు, ఏ తప్పితము చేయలేదు, ఏ దోషము కూడా ఆయన చేయలేదు. ఎందుకంటే గన ఆయన దేవుడు గనక, హల్లెలూయా, ఆయన పరిశుద్ధుడు గనక, హల్లెలూయా. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నాడు, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని
తెలుసుకోలేదు. ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎరిగినాడు, మరొక వ్యక్తి ఏమో యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎరగలేదు. అయితే తెలుసుకున్నటువంటి ఎరిగినటువంటి ఆ దొంగ అంటున్నాడు, ఈ శిక్ష మనకు తగినటువంటిదే. ఎందుకంటే మనము చేసినటువంటి తప్పుతోలకి ప్రతీకారంగా ఈ శిక్ష మనకు తగినది. అయితే ఏ శిక్ష చేయనటువంటి ఆయనను చూచి అంటున్నటువంటి మాట, తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పితము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసుక్రీస్తు ప్రభువుని చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనయ్యా. ఆయన చేసినటువంటి ప్రార్థన, మనస్ఫూర్తిగా చేస్తున్నటువంటి ప్రార్థన ఈ దొంగ ఎక్కడి నుండి చేస్తున్నాడు? సిలువలోనే చేస్తున్నాడు, శిక్షను అనుభవిస్తూనే చేస్తున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా చేదు అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుని దూషించినటువంటి వ్యక్తి, మారా బ్రతుకు, చేదు జీవితం కలిగినటువంటి వ్యక్తి, అహంకారపు బుద్ధితో ఉన్నటువంటి ఆ వ్యక్తి దేవుని దూషిస్తూ, అవమానిస్తూ, నిందలు వేస్తూ మాట్లాడుతున్నటువంటి ఈ దొంగ మారా జీవితం కలిగి ఉన్నాడు. అయితే రెండవ దొంగ కూడా మారాలో ఉన్నటువంటి వాడే. అయితే ఏమంటున్నాడు తెలుసా? యేసయ్యా, నీకు ఒక రాజ్యం ఉంది, నీకు ఒక సైన్యం ఉంది, నీకు ఒక గుంపు ఉంది, ఒక స్థలం ఉంది, ఒక ప్రత్యేకత ఉంది, ఒక సింహాసనం నీకంటూ ఒకటి ఉందయ్యా. అది పరిశుద్ధమైనటువంటి సింహాసనం, పరిశుద్ధమైనటువంటి స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి నీ యొక్క రాజ్య భవనములో, నీ రాజ్యముతో నీ వచ్చేటప్పుడు ఈ భూమి మీదకి నీవు నన్ను ఏం చేసుకోవాలి? జ్ఞాపకము చేసుకోయా. నీవేం చేసుకో? నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను గుర్తు పెట్టుకో అంటున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు గుర్తు పెట్టుకునేటటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ రీతిగా చెప్పగలుగుతారంటే, అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో రాస్తున్నాడు, కొర్నేలు గురించి రాస్తున్నాడు. కొర్నేలుతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నాడంటే కన్నా, నీవు చేసినటువంటి దాన ధర్మములు ఎవరు జ్ఞాపకం ఉంచుకున్నారు? యెహోవా దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు జ్ఞాపకం ఉంచుకున్నాడు. హల్లెలూయా. నీవు చేసేటటువంటి ప్రతి మంచి కార్యాలు, సత్క్రియలు అన్నీ కూడా దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. హల్లెలూయా. నీవు చేసేటటువంటి ప్రార్థన కూడా దేవుడు ఆలకించి జ్ఞాపకం పెట్టుకునేటటువంటి వాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక రెండవ దొంగ గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నీ రాజ్యంతో నువ్వు వచ్చేటప్పుడు నీకంటూ ప్రత్యేకమైన రాజ్యం ఉందయ్యా. ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం కాదు, ఇది మారా. ఈ లోకం మారా, చేదైనటువంటి అనుభవం కలిగినటువంటిది ఈ భూమి. ఈ భూమి మీదకి నీ రాజ్యంతో నీవు వచ్చేటప్పుడు నువ్వేం చేయాలి? నన్ను జ్ఞాపకం చేసుకోయా. అదొక్కటి చాలు ప్రభు. నాకు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే చాలు, నన్ను గుర్తు పెట్టుకుంటే చాలు, నీ మనసులో నేనుంటే చాలు అని అడుగుతున్నాడు. వెనువెంటనే యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? అని అంటున్నటువంటి మాట, అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా, యేసయ్య చెప్తున్నటువంటి మాట, నేడు నీవు, ఈరోజు నీవు నాతో కలిసి ఎక్కడుంటావు? పరదేశులో, ప్యారడైజ్లో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నిజంగా మొరపెడితే గన, యెహోవా దేవునికి నువ్వు ఆలపిస్తే గన, యేసుక్రీస్తు ప్రభుల వారికి నువ్వు ప్రార్థిస్తే గన, యెహోవా దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను ఎక్కడి వరకు తీసుకొని వెళ్ళిపోతాడో తెలుసా? నిన్ను పరదేశంలోనికి, అనగా పరలోకంలోనికి, ఆయన స్థలంలోకి దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఇక మారా కలిగినటువంటి ఈ ప్రదేశం నుండి, సిలువ మరణం నుండి, సిలువ శిక్ష నుండి, ఆ బాధ నుండి నా యేసయ్య నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోతాడు? పరలోకంలోనికి, అంటే మధురమైనటువంటి స్థలంలోనికి
నా యేసయ్య నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవము కలిగినటువంటి నా యేసు క్రీస్తు ప్రభువు వారు చెబుతున్నటువంటి మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు, ఇక ఈ భూమి మీద నిన్ను ఉంచను. ఈ భూమి ఏంటి? మారా, చేదైనటువంటి ప్రదేశం, చేదు కలిగినటువంటి అనుభవాలు కలిగినటువంటి స్థలం ఇది. చెడ్డ దేశం ఇది, పాపంతో నింపబడినటువంటి స్థలం ఇది, శాపగ్రస్తమైనటువంటి స్థలం ఇది. ఇది ఏది అంటే గన మారా, మారా, ఓ మారా. ఈ మారాలో బ్రతుకుతున్నటువంటి ప్రతి వారిని కూడా మధురంగా చేయడానికి నా యేసు క్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాలు పైగా, 2023 సంవత్సరాలకు పైగా నా యేసు క్రీస్తు ప్రభుల వారు నీ కొరకు ఆయన పరలోకం నుండి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు అయినటువంటి ఒక కొమ్మ యేసయ్య, ఆ కొమ్మ విరిగి ఈ భూమి మీద పడింది. ఈ భూమి మీద పడింది. పడినటువంటి ఆ కొమ్మ తర్వాత మోషే గారు ప్రార్థించిన తర్వాత మోషేకి దేవుడు సెలవిచ్చినటువంటి మాట, నీ ప్రక్కన ఒక చెట్టు ఉందయ్యా, ఒక చెట్టును చూపించి అందులో ఒక కొమ్మను విరిచి నువ్వేం చేయమన్నాడు? చేదైనటువంటి ఆ నీళ్ళలోకి వేయమన్నాడు. హల్లెలూయా. ఆ చేదైనటువంటి నీళ్ళలోకి ఎప్పుడైతే ఆ కర్ర పడిందో, కర్ర పడింది, కర్ర మునిగింది. మునగబడినటువంటి ఆ కర్ర ద్వారా మాధుర్యంగా దేవుడు మార్చివేశాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్ని వచ్చినా ఎన్ని రాకపోయినా కానీ కర్ర ఒక్కటే పని చేస్తూ వచ్చేది. హల్లెలూయా. కర్ర ఒకటే పని చేస్తూ వస్తుంది. హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి కర్ర, నీ స్థితిని మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది కర్ర ఒక్కటే. నీ యొక్క బ్రతుకును మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది ఒక కర్ర ఒకటే. ఏదా కర్ర? సిలువ. ఏదా కర్ర? నీ కొరకు 2000 సంవత్సరాల క్రితం గొల్గొతా కొండ మీద నిలబడినటువంటి కర్ర అదే యేసుక్రీస్తు ప్రభుల వారు. అదే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ కర్ర నీ జీవితంలోకి వచ్చిన తర్వాతనే నీ జీవితం మధురంగా మార్చబడుతుంది. అంతవరకు ఆ జీవితం మాధుర్యంగా ఉండదు. మారాగానే, చేదుగానే నీవు జీవిస్తూ వస్తూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోక రాజ్యంలోంటి ఊడినటువంటి ఆ యొక్క కర్ర, విరగబడినటువంటి కర్ర సిలువలో కూడా విరగబడ్డది. సిలువలో కూడా విరగబడ్డది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు విరచబడ్డది అంటే గన నీవు చేసినటువంటి పాపములు, నీవు చేసినటువంటి తప్పిదములు బట్టి, నీవు చేసినటువంటి అపరాధాలను బట్టి, నీవు చేస్తున్నటువంటి అన్యాయాలు బట్టి, నీవు చేస్తున్నటువంటి మోసాలు బట్టి, నీవు చేసినటువంటి నీవు చేసినటువంటి ప్రతి ఒక్క అక్రమమైనటువంటి కార్యాలను బట్టి, నీవు చేసేటటువంటి అన్యాయాలు ఏవేవైతే దేవునికి అయిష్టంగా కనబడుతున్నాయో ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి నీ జీవితం, నీ కుటుంబం, నీ శరీరం సమస్తము కూడా ఏ రీతిగా మార్చబడిందంటే గన ఒక చేదైన అనుభవంలోనికి, చేదైనటువంటి ప్రవర్తనలోనికి, నీ చేదైనటువంటి కార్యంలోనికి నువ్వు వెళ్ళిపోయావు. దాని నుండి దేవుడు నిన్ను విడిపించడానికి నా యేసు క్రీస్తు ప్రభుల వారు నీ యొక్క ప్రక్కనే ఉంటూ కూడా నిన్ను దేవుణ్ణి వాడుకోలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? యేసు క్రీస్తు ప్రభుల వారికి మోషే మొరపెట్టిన తర్వాతనే దేవుడు ఆ చెట్టును చూపించాడు. చూపించినటువంటి ఆ చెట్టుని విరిచి ఆ చేదైనటువంటి నీళ్ళలోకి వేసిన తర్వాత మధురంగా మార్చబడిన రీతిగా నీ జీవితము కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు పక్కనే ఉన్నప్పటికీ కూడా దేవుడైనటువంటి ఆ కొమ్మని నువ్వు విరిచి నీ యొక్క జీవితంలోనికి వేయలేకపోతున్నావు, వేసుకోలేకపోతున్నావు. దరిద్రంగా ఉన్నటువంటి నీ జీవితాన్ని దేవుడు దైవత్వంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా నీ పక్కనే ఉండి దేవుడు సహాయం చేయాలని, దేవుడు నీ పట్ల కార్యం జరిగించాలని,
నీకు నెమ్మదిని కలగ చేయాలని, నీకు సంతోషం కలగ చేయాలని, నీకు సమాధానం కలగ చేయాలని, నీకు తృప్తిని కలిగించే రీతిగా నీ మనసుని అశాంతిగా పరుస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా దేవుడు శాంతిపరచాలని యేసుక్రీస్తు ప్రభువారు ఒక చెట్టుగా మొద్దుగా నీ ప్రక్కనే నిలబడి దేవుడు వేచేస్తున్నాడు. దేవుడు వేచేస్తున్నాడు. ఆయన ఆ దొంగలం ఇద్దరి మధ్యన నా యేసయ్య నిలబడే ఉన్నాడు. ఒక్క దొంగ పశ్చాత్తాపబుద్ధితో ఈ శిక్ష నాకు తగినదే, అయితే ఆయనకు కాదయ్యా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు ఆయన. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. తన యొక్క చేదైనటువంటి జీవితాన్ని, బ్రతుకును దేవుడు మార్చినటువంటి దేవుడు నీ బ్రతుకును మార్చాడా? యాకోబుని ఆశీర్వాదంగా మార్చినటువంటి నా యేసుక్రీస్తు ప్రభు అంతవరకు మోసగాడిగా బ్రతికినటువంటి, అంటే మారా చేదైనటువంటి జీవితం, తీపిదనం లేదు ఆయనకి, మనశ్శాంతి లేదు, సమస్యలు ఎక్కువైపోతున్నాయి. తన కుటుంబం ద్వారా, అన్న ద్వారా ఎన్నెన్నో కలహాలు కలుసులు ఎన్నో రేగిపోతున్నాయి. అయినప్పటికీ కూడా దేవుని దగ్గర మొరపెట్టిన కారణాన్ని బట్టి నా యేసుక్రీస్తు ప్రభువు చేదు నుండి మధురంగా మార్చి వేశాడు యాకోబు జీవితాన్ని. ఈరోజు నీ సమయమేమో, దేవునికి ఇచ్చినటువంటి సమయమేమో నీ జీవితాన్ని మార్చుకొనుటకు, నీ బ్రతుకును మార్చుకొనుటకు దేవుడు ఇస్తున్నటువంటి సమయమేమో. నా యేసయ్య దగ్గర అడగవా? నా యేసయ్య దగ్గర విలపించవా? నా యేసయ్య దగ్గర కన్నీరు కార్చవా? నా యేసయ్య దగ్గర రోధించవా? నా యేసయ్య దగ్గర మోకరించవా? మోకరించకపోతే ఇంకా నీ జీవితంలో ఇంకా చేదైనటువంటి అనుభవంలోనే నువ్వు నిలిచిపోతావేమో. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుని రక్తం ద్వారా కొనబడినానని ఈ సంఘానికి వస్తూ, వాక్యం వింటూ, పాటలు పాడుతూ, ఇవ్వాల్సినటువంటి కానుకలు ఇస్తూ, ఇవ్వాల్సినటువంటి దశంభాగాలు ఇస్తూ, దేవునికి ప్రార్థనలకు చెప్పినప్పుడు అంతా వస్తూ పరిచర్య చేస్తూ ఉన్నావేమో. కానీ నా యేసయ్య నీ జీవితాన్ని మార్చాలని ఒక కర్ర మొద్దుగా ఆయన నిలబడ్డాడు, ఒక కర్రగా నిలబడ్డాడు. అయ్యా, అమ్మా, ఆ కర్రని నువ్వు తీసుకోగలిగితే, ఆ కర్రని తీసుకుని నీ జీవితంలో నువ్వు పెట్టుకున్నట్లయితే గనా నీ చేదైన అనుభవాల్లో నుండి కూడా, నీ చేదైనటువంటి జీవితాన్ని నుండి కూడా, నీ చేదైనటువంటి సమస్యల నుండి, నీ చేదైనటువంటి ప్రతి ఒక్క కార్యం నుండి కూడా నా యేసుక్రీస్తు ప్రభువులను నేను ఒక మాధుర్యమైనటువంటి, ఒక సంతోషాన్ని కలిగించేది, నీ ద్వారా అనేక మంది దప్పిక దాహాన్ని తీర్చేటటువంటి ఒక శక్తివంతమైనటువంటి కర్ర నీ జీవితంలోకి వచ్చేటట్లు నా యేసుక్రీస్తు ప్రభువు సహాయం చేస్తాడు. నా యేసయ్య సహాయం చేస్తాడమ్మా, నా యేసయ్య సహాయం చేస్తాడు.